నేను ఇందాకనే చెప్పా కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ చుట్టూ ఉచ్చు. హైకోర్టులో అతను క్వాష్ పిటిషన్ వేశాడు కాబట్టి ఆ క్వాష్ పిటిషన్ మీద విచారణ జరిగినప్పుడు ముందస్తు బెయిలో లేకపోతే అరెస్ట్ మీద స్టేనో అడుగుతారు. కాబట్టి అదేమో మధ్యాహ్నం 4ంటికి విచారించబోతున్నారు. ఈలోపే అతన్ని అరెస్ట్ చేసేశారు. అరెస్టుతో పాటుగా అతనికి సంబంధించి రిమాండ్కి కూడా పెట్టేశారు. రిమాండ్ రిపోర్ట్ కూడా పెట్టేసి ఏది హాస్పిటల్ ఆ తర్వాత కోర్టుకు కూడా ప్రొడ్యూస్ చేసేస్తారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసేసాక ఇక అప్పుడు కేసు కొట్టేయడం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ రిమాండ్ పెట్టేసామంటారు, అరెస్ట్ చేసేసామంటారు. అరెస్ట్ చేశాక కేసు కొట్టేయడం కుదరదు. అరెస్ట్కి ముందే కేసు కొట్టేయమని అడగాలి. అలా చేయకపోవడం వలన వీళ్ళ లాయర్ లైట్ తీసుకోవడం వల్ల ఇరుక్కుపోయినట్టున్నారు అన్నటువంటి పాయింట్ ఇందాక నేను చెప్పా. అల్లు అర్జున్ చుట్టూ బిగుస్తున్న విచ్చు అని. ఇప్పుడే హైకోర్టు మనం ఈ వీడియో చేస్తున్నటువంటి సమయానికి హైకోర్టు అదే మొక్క చెప్పింది. ఇక క్వాష్ మీద వాదనలు అనవసరం, బెయిల్ గురించి వాదనలు వినిపించండి అన్నటువంటిది. క్వాష్ మీద ఆల్రెడీ రిమాండ్ అయిపోయిన తర్వాత క్వాష్ ఎందుకు ఇంకా అన్నటువంటి పాయింట్. అరెస్ట్ అయిపోయారు ఇది కూడా అన్నటువంటి. ఇక ఇప్పుడు సహజంగా వచ్చేటటువంటి పాయింట్ ఏంటంటే అరెస్ట్ ఆ సెక్షన్లు వర్తించవు, బెయిల్ ఇమ్మీడియట్గా ఇవ్వచ్చు అన్నటువంటి వాదనలు సహజంగా జరుగుతాయి.